అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మోని న్యూస్ ఛానల్ అండి. ఇది వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అన్నమాట. డైలీ నా మార్నింగ్ రొటీన్ మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ ఇది వచ్చేసి ఫ్రైడే అన్నమాట. శ్రావణ మాసము ఫస్ట్ శుక్రవారం అండి. ఇది వచ్చేసి నాకు శ్రావణ మాసము శుక్రవారము స్పెషల్ అని అలా ఏం లేదండి. ప్రతిరోజు నాకు స్పెషల్ అండి. ప్రతి డే కూడా నాది ఇలాగే రొటీన్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఏమీ నాకు పండగలన్నా తేడా ఉండదండి. ప్రతిరోజు నాకు పండుగే అన్నమాట. ఫస్ట్ నా డే అంతా స్టార్ట్ అవ్వడమే ఇలా స్టార్ట్ అవుతుందన్నమాట. నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి మీతో నేను ఈరోజైతే షేర్ చేసుకుంటాను రండి. అర్లీ మార్నింగ్ లేసానన్నమాట. లేచిన తర్వాత ఫస్ట్ వాటర్ పెట్టుకున్నానండి. హాట్ వాటర్ పెట్టుకున్నానన్నమాట. కొద్దిగా తాగేసి ఇప్పుడు ఫస్ట్ లేవంగానే నేను ఫ్రెష్ అయ్యి వస్తానండి. ఫేస్ వాష్ చేసుకుని బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ అనేది అంటిస్తానన్నమాట. ఇప్పుడు వచ్చేసి బయటంతా చిదుకు తోసుకునేసి ముగ్గు అయితే వేద్దాము అనేసి ఇక్కడంతా ఊడుస్తున్నానండి. ఇప్పుడు ఏంటంటే నీళ్ళు ఎత్తుకొనేసి కడుగుతున్నాను అన్నమాట. ఇది ఏమో ఇక్కడ కడిగి ముగ్గు వేయాలి అనేసి ఇలా వేస్తున్నానండి. ప్రతిరోజు ఇలానే ఉంటుందన్నమాట. నాకు చాలా ఇష్టం అండి పూజ చేసుకోవడం అంటే. ఏదో ఒక పాజిటివిటీగా ఉంటుందన్నమాట. డైలీ ఇలా చేయడం వల్ల ఒక ఎనర్జీ అండి. నాకైతే ఎంత పని ఉన్నా స్ట్రెస్ అనిపించదన్నమాట. డే అంత మంచిగా జరుగుతుందండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ తులసం ఉందండి. ఇక్కడ తులసం ముందర కూడా కడిగేసి ముగ్గు అయితే వేస్తున్నాను అన్నమాట. నాకేమంత పెద్దగా ముగ్గులు అయితే రావండి. వచ్చింది చిన్న చిన్న ముగ్గులైనా వేస్తానన్నమాట. అర్లీ మార్నింగే లేయడం వల్ల చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. అది మనము చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి. బ్రాహ్మీ ముహూర్తంలో లేచి మనము పూజ చేయడం వల్ల చాలా మంచిది అని చెప్తారన్నమాట. ఎవరు మనం ఋషిమునిలు చూసుకున్నా ఎవరు చూసుకున్నా సక్సెస్ అయిన లైఫ్లో పీపుల్స్ అంతా అర్లీ మార్నింగ్ బ్రాహ్మీ ముహూర్తంలో లేసే వారి లైఫ్ చాలా చేంజ్ అవుతుంది అని చెప్తారన్నమాట. ఇది వచ్చేసి ఇప్పుడు ముగ్గు అయితే వేస్తున్నానండి. నాకు తెలిసింది మీతో పంచుకుంటున్నానంటే నాకేం చాలా తెలియదండి. నాకు కొద్దిగా తెలుసు అన్నమాట. నాకేం తెలుసో నేను ఏది పాటిస్తానో అది మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇదైతే ముగ్గు అయితే వేసుకుంటున్నానండి. నాకు చాలా మంచిగా ముగ్గులు అయితే రావండి. నిజం చెప్పాలంటే ఏదో ఒక 2 ముగ్గులు వస్తాయి అంతే. అవే డైలీ వేసుకుంటానండి. నాకు వచ్చిన ముగ్గులు పెద్దవి స్కూల్ టైంలో వచ్చేవి అవన్నీ మర్చిపోయానండి. నేనైతే అంత పెద్ద ముగ్గులు రావు. నాకు చిన్న ముగ్గులు అయితే వేసుకుంటానండి డైలీ నేను. ఇదైతే పైన ఇంకా 3 చుక్కలండి ఇలా వేసుకుంటానన్నమాట. ఇది చాలా మంచిదండి ఈ ముగ్గు అయితే. ఇలా వేయడం మనం ఎందుకు పెద్దవాళ్ళు ఇంటి ముందర ముగ్గేయాలి అని మనకి పురాతనమైన సంప్రదాయం అంటే అండి, మనం ఇలా ముగ్గు వేయిస్తే కన్నా మన ఇంట్లోకి ఏ నెగిటివిటీ రాదు, మనతో ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్తారండి. దానికోసం ముగ్గు వేయండి అని మన సంప్రదాయం అయితే పురాతనమైన ఇంకా పాటిస్తున్నాం అన్నమాట. ఏది కారణం లేకుండా మనకు అస్సలు అయితే మన సంప్రదాయంలో చెప్పరండి. ఏదో ఒకటి వైజ్ఞానికము అలాగే ఆధ్యాత్మిక కారణం ఉంటేనే మన సంప్రదాయం అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడైతే ముగ్గు వేసి ఇలాగా బార్డర్స్ అయితే వేయాలండి. 4 పక్కలు ఇలా బార్డర్ వేసుకోవాలన్నమాట. దాన్ని మనం ప్రొటెక్ట్ చేస్తున్నాము అలా వేయడం వల్ల అది వేస్తామండి. ఇక్కడ కూడా ఇంటి ముందర కూడా ముగ్గు అయితే వేస్తున్నానండి. ఇదేమో
లక్ష్మీ ముగ్గు అని చెప్తారన్నమాట. లోటస్ వస్తుంది కదండి, ఆ ఫ్లవర్ వేసుకుంటాం అన్నమాట అండి. ఇది ఫ్రైడే కాబట్టి అమ్మవారికి చాలా ఇష్టం కదండి తామర పువ్వులంటే. అసలు ఒక్క ఏం కూడా అంటుకోదండి. ఒక్క వాటర్ బిందు కూడా తామర పువ్వుకి అంటుకోదన్నమాట. దానిపైన ఒక్క వాటర్ చుక్క వేస్తే పక్కకు పడిపోతుందన్నమాట. బురదలో పెరిగినా కూడా అస్సలు బురద అంటుకోదండి తామర పువ్వు, అంత విశేషం అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడైతే ముగ్గు అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఇల్లంతా ఇలాగా చిదుకైతే తోసుకుంటున్నాను అన్నమాట. ఇలాగ అంతా నీట్గా క్లీన్ చేసుకుంటానండి నేను హౌస్నైతే. ఫస్ట్ లేవగానే నా రొటీన్ అయితే ఇదేనండి. లేచి బ్రష్ చేసుకునేసి ఆ తర్వాత కాస్త హాట్ వాటర్ తాగేసి మళ్ళీ బయట తోసేసి ముగ్గు వేసుకుని మళ్ళీ ఇల్లంతా ఇలాగా ఊడ్చుకుంటానండి. ఊడ్చుకొనేసి ఇప్పుడు అంతా మళ్ళీ అయితే మ్యాప్ పెట్టేస్తానన్నమాట. మా బాబు మేమైతే కిందే పడుకుంటానండి, పిల్లలేమో పైన పడుకుంటారన్నమాట. కాసేపు ఆగాక మా బాబు వచ్చేసి నా పక్కన పడుకునేస్తారండి మళ్ళీ కింద. వాడికి భయం అన్నమాట. మేము ముగ్గురే ఉంటాం కదండి, వాళ్ళ నాన్నేమో లేరు, ఎక్కడో బయట ఉంటారన్నమాట. మేము ముగ్గురే ఉండడం వల్ల వాడు నన్ను అస్సలు వదిలి ఉండడు. నైట్ వచ్చేసి మళ్ళీ పడుకుంటారన్నమాట. ఇప్పుడేమో కింద ఎత్తి పెట్టేశానండి. ఎత్తి పెడితే ఏమో లేసేస్తాడన్నమాట. ఇంకా మ్యాప్ పెట్టుకోవాలి అనేసి ఇవన్నీ మర్చేస్తున్నాను అన్నమాట అండి. పిల్లలు కూడా వాళ్ళు లేసేస్తారనేసి ఏమీ సౌండ్స్ చేయకుండా నీట్గా ఇదైతే మడత పెట్టానండి. ఇప్పుడైతే ఇక్కడ కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ ఇక్కడ తీసుకొని తోసేస్తున్నానండి పరకతో. మళ్ళీ తోసేసిన తర్వాత మ్యాప్ అయితే పెట్టేస్తానన్నమాట. చాలా నీట్గా ఉంటుందండి. మనము అర్లీ మార్నింగే లేచి ఇల్లంతా బయట ముగ్గు వేసి ఇలాగా చేసుకోవడం వల్ల మన ఇల్లు కూడా చాలా అందంగా కనపడుస్తుంది. అలాగే చాలా నీట్గా ఉంటుందండి. ఏమో తెలియని ఒక మంచి ఎనర్జీ ఉంటుందండి మన ఇంట్లో, పాజిటివిటీగా ఉంటుందన్నమాట. మన ఇల్లు ఎప్పుడు కూడా మబ్బుగా ఉండకూడదండి, నిరంతరం మన ఇంట్లో దీపం వెలుగుతూ ఉండాలి అని చెప్తారన్నమాట. మనము అగ్నికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తామంటే మన సంప్రదాయంలో మనము ఇప్పుడు అమ్మవారికి మనం దేవుడికి నివేదన చేస్తామనుకోండి, ప్రసాదం కావచ్చు, ఒక సీర్ కావచ్చు, ఏం పెట్టినా మనమే తీసుకొని తినేస్తాము లేదా మనమే కట్టుకునేస్తామండి. అలాగే మనం అగ్నికి హోమం చేస్తాం కదండి, హోమంలోకి సమర్పిస్తామన్నమాట. సీర్ కావచ్చు, పండ్లు కావచ్చు, ఏదైనా అగ్నికి ఆహుతిస్తే మనం దాన్ని తిరిగి తీసుకోలేమండి. అది డైరెక్ట్గా భగవంతుడే వచ్చి స్వీకరిస్తారండి అగ్నిలోకి. అందుకే మనకి హోమానికి అంత విశేషము, అంత అగ్నికి అయితే మనకి చాలా విశేషం ఉంది మన సంప్రదాయంలో అయితే. అగ్ని వచ్చేసి మన నిరంతరము దీపం మన ఇంట్లో మలుగుతూ ఉంటే ఏ నెగిటివ్ ఎనర్జీ కూడా మనతో ఏం చేయలేదండి, అసలు ఏమీ తాకలేదు. అది మనతో ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్తారన్నమాట మన పెద్దలు, మన ఋషి మునిలు. మన సంప్రదాయాలు ఎలా ఉన్నాయో మనం అలా పాటిస్తే మనం నిజంగా చాలా మంచిగా ఉంటామండి. నాకు తెలిసింది మీతో పంచుకుంటున్నాను అన్నమాట. ఈరోజు ఇలా చెప్పడానికి ఇంత అవకాశాన్ని ఇచ్చారండి ఆ భగవంతుడు నాకు తెలిసింది నలుగురికి చెప్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు అనే ఉద్దేశంతో అయితే నాకు తెలిసింది మీతో పంచుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ మ్యాప్ అయితే పెట్టేస్తున్నానండి. నేను ఇందులోకి కొద్దిగా సాల్టు అలాగే పసుపు అయితే యాడ్ చేసుకొని రోజు మనము ఇల్లు అయితే నేను తుడుచుకుంటానండి. ఇలాగా చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఇల్లు అంతా క్లెన్జింగ్ అవుతుందండి. ఉప్పుకి చాలా శక్తి ఉంటుందన్నమాట.
ఉప్పుగా ఎనర్జీ అండి. మనం ఉప్పుతో చాలా రెమెడీస్ చేయొచ్చు అన్నమాట. ఉప్పుని దిష్టి తీసేయడం వల్ల దిష్టి అంతా పోతుంది చూసారా. ఉప్పుకి చాలా ఎనర్జీ ఉందన్నమాట అండి. ఎందుకంటే మన నెగిటివిటీని అంతా ఉప్పు లాగేస్తుందన్నమాట. ఇప్పుడు ఏమో నీళ్ళు స్టవ్ మీద పెట్టి స్నానం అయితే చేసేసి వచ్చానండి. ఆగస్టు 14 వచ్చేసి మా మ్యారేజ్ డే అన్నమాట అండి. ఇది మా మ్యారేజ్ డే లాగ్ అన్నమాట. మా వారేమో రాలేదండి. మేమే సాయంకాలము ఊరైతే వెళ్తున్నాం అన్నమాట మా వారి దగ్గరికి అయితే. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడైతే ఎక్స్ట్రా డే నేను దీపారాధన చేసుకున్నాను కదండి. అవి కూడా అలానే మలుగుతున్నాయి అన్నమాట. నేను మా ఇంట్లో నిరంతరము దీపం వెలుగుతూనే ఉండాలి అని కోరుకుంటానండి. నేనైతే అలాగే వెలుగుతుంటాయి మా ఇంట్లో అయితే. ఇప్పుడు అవన్నీ పక్కకు పెట్టి నిన్నుండ నిర్మాల్యం అంతా తీసేసానండి. తీసేసి అది నీట్గా తుడుచుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి గడపకి తుడుచుకునేసి నీట్గా తుడుచుకుంటున్నానండి. మనకి మెయిన్ గడప అమ్మ చాలా ప్రాధాన్యత ఇస్తామండి మనకి. ఇక్కడ కూడా గడపలో ఏంటంటే అమ్మవారు అలాగే అందరు దేవతలు ఈ గడపలో ఉన్నారు అని చెప్తారన్నమాట. మనం ఎలాగ అమ్మని భావిస్తామో మన గడప కూడా అంతే అమ్మలాగండి మనకి. దాన్ని అంతే మనం నీట్గా ఉంచుకోవాలి అని చెప్తారన్నమాట. ఇది తొక్కకూడదు అని చెప్తారండి. ఇలాగా తుడుచుకొని నీట్గా ఇక్కడైతే పసుపు రాస్తున్నామండి. మనము ఈ గడపకి ఎందుకు పసుపు రాస్తామంటే అండి, ఆధ్యాత్మికంగా చూసుకున్న మనకి రీజన్ ఉంది, అలాగే వైజ్ఞానికంగా కూడా రీజన్ ఉందండి. పసుపు రాయడం వల్ల మన ఇంట్లోకి ఏ సూక్ష్మాణు జీవులు ఏ బ్యాక్టీరియాస్ మన ఇంట్లోకి రావండి. అది పసుపు అంత ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట. యాంటీబయోటిక్ కదండి పసుపు. దానికోసం పసుపు రాస్తాము. అందుకోసం మన ఇంట్లోకి ఏ నెగిటివ్ అలాగే ఏ బ్యాక్టీరియాస్ రాకుండా మా పసుపు అనేది ఆ గడప అంత ప్రొటెక్ట్ చేస్తుందండి. అంత వైజ్ఞానికము దాగి ఉందన్నమాట. మన సంప్రదాయాల్లో వైజ్ఞానికము ఉందండి, ఆధ్యాత్మికము కూడా ఉందన్నమాట. చాలా లోతుగా పోతే కన్నా చాలా ఉందండి మన సంప్రదాయం. నిజంగా నేను భారతదేశంలో పుట్టి మన హిందూ ధర్మంలో పుట్టడం నాకు చాలా గర్వం అండి. నాకైతే చాలా ఇష్టం అన్నమాట. ఇంతటి అవకాశాన్ని ఇచ్చింది ఈ భగవంతుడు నాకు. ఇలా మనం భగవంతుడికి ఇలా సేవ చేసుకునే అంత భాగ్యాన్ని దొరికిందన్నమాట నాకైతే. ఇప్పుడైతే పసుపు అయితే పెట్టేసి కుంకుమ అయితే పెట్టానండి. నేను అలాగే ఈ ముగ్గు వేసి ముగ్గులో కూడా ఇలా పెట్టుకుంటానన్నమాట. ఎందుకంటే ఇది నేను భూమి కూడా అమ్మవారే కదండి. భూమి అంతా ఎలా మోస్తుందండి అమ్మవారికి మనము ఎంత భారమైన భూమి ఎంత ఓపికగా భరిస్తుందన్నమాట. భూమి తల్లి అమ్మవారికి కూడా నేను పూజ చేసుకుంటానన్నమాట. ఇప్పుడేమో ఈరోజు ఫస్ట్ శ్రావణ శుక్రవారం కదండి. అందుకే పాలైతే పొంగించుకున్నాము అనుకునేసి ఇక్కడైతే పాలైతే పెడుతున్నానండి స్టవ్ మీద. ఆవు పాలు ఉంటే చాలా మంచిదండి. నాకు ఆవు పాలు అయితే దొరకలేదన్నమాట. మామూలు ప్యాకెట్ పాలే తెచ్చి పాలైతే పొంగించుకుంటున్నానండి. మనము ఫస్ట్ మనము ఇక్కడ స్టవ్కి అగ్నిదేవునికి నమస్కారం వేసుకోవాలండి. అగ్ని లేకపోతే మనం అస్సలు ఏం కార్యము చేయలేమన్నమాట. ప్రతిదానికి అగ్ని ఉండాలన్నమాట అండి. వంట చేయడానికి కావచ్చు, ఏ దానికన్నా కానీ వండితే కదండి మనం తినడానికి. అగ్నిదేవుడికి చాలా ఇంపార్టెన్స్ ఉందన్నమాట. అలాగే ఇప్పుడు పాలు పెట్టుకొని కొద్దిగా బెల్లం యాడ్ చేద్దామనేసి ఇక్కడ ఒక చిన్న ముక్క అయితే తీసుకున్నానండి.
అమ్మవారికి పాలంటే చాలా ఇష్టమండి. లక్ష్మి అమ్మవారికి అమ్మవారు పాల కడిలలో ఇంకా ఉద్భవించారు అని చెప్తారన్నమాట. సముద్రం మంథనం జరుగుతుంటుందని కదండి, అమృతం కోసము రాక్షసులు దేవతలు పాల కడల్ని వాసుకి సర్పాన్ని వేసుకొని తిప్పుతూ ఉంటారన్నమాట. అప్పుడు లక్ష్మీ అమ్మవారు ఆ పాల కడిల్లో ఇంకా ఉద్భవించారు అని చెప్తారన్నమాట అండి. అమ్మవారికి పాలన్నా చాలా ఇష్టము అని చెప్తారన్నమాట. అలాగే మనకి లలితా సహస్రనామంలో వస్తుంది కదండి, సర్వోదన ప్రీత చిత్త అనేసి. అమ్మవారికి పాలతో చేసిన అన్నము ఏదైనా కూడా అమ్మవారికి చాలా ప్రీతికరం అండి. ఇక్కడ నేనైతే ఏమీ చేయడం లేదు, పాలే నివేదన చేసుకుందాము అనేసి 3 సార్లు అయితే పాలైతే పొంగి పెట్టానండి. అలాగే కొద్దిగా బెల్లం యాడ్ చేసుకొని నైవేద్యం అయితే ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట. నాకు ఇలా పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. నేను ఎలా చేసుకుంటానో, నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో మీతో ఈరోజు అయితే నేను షేర్ చేయడం జరిగిందన్నమాట. రాండి ఇప్పుడైతే ఇక్కడ దీపారాధన చేసుకుంటున్నాను అన్నమాట. ఈరోజు శ్రావణ మాసం మొదటి రోజు కాబట్టి కామాక్షి దీపం అయితే పెట్టుకున్నానండి. మనం కామాక్షి దీపం పెట్టుకోవడం, మీరు నెయ్యితో దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి. నెయ్యి లేదు అంటే కన్నా నువ్వుల నూనెతో కూడా మీరు దీపారాధన చేసుకోవచ్చండి, చాలా మంచిది. ఇప్పుడు శ్రావణ మాసం కదండి, ఒక్క ఫ్రైడే అన్న నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. అది ఇంకా ఆవు నెయ్యి అయితే చాలా శ్రేష్టమండి. మనకి ఆవు నెయ్యి దొరకకపోతే నందిని నెయ్యి కూడా బాగుంటుందండి, అందులో కూడా మనం దీపారాధన చేసుకోవచ్చు అన్నమాట. ఏదైనా మంచి నెయ్యి దొరికితే అందులో చేసుకుంటే చాలా మంచిది అని చెప్తున్నాను అన్నమాట. అంతేనండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పూలైతే నా దగ్గర రోజా ఉన్నాయండి, సెంట్ రోజాస్ ఉన్నాయి. అవే పెట్టి దీపారాధన అయితే చేసుకున్నానండి. అవి లేవు ఇవి లేవు అని బాధపడనండి. ఏది ఉంటే దాంట్లో ఎలాగ నేను మంచిగా చేసుకోవాలి అనేసి ఆలోచిస్తానన్నమాట. నీట్గా నిదానంగా పద్ధతిగా నాకు ఎలా వస్తుందో, నాకు ఎలా పద్ధతి ఉందో అలాగ పూజ అయితే నేను చేసుకుంటానండి. నాకు మనసుకి నచ్చినట్లుగా. అర్లీ మార్నింగ్ అయితే పిల్లలు పడుకొని ఉంటారండి, అంత డిస్టర్బ్ ఉండదు నాకు. పిల్లలు లేసారనుకోండి నేను మనస్ఫూర్తిగా పూజ చేసుకోలేను అన్నమాట. వాళ్ళు సౌండ్స్ చేసేస్తారు, డిస్టర్బ్ అవుతుంది అన్నమాట. అందుకే వాళ్ళు లేవకముందే నేను ఎప్పుడు దీపారాధన అయితే చేసుకునేస్తానండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి గడప కూడా పూజ చేస్తున్నాను అన్నమాట. మెయిన్ మనము ఫస్ట్ ఇంట్లో దీపం పెట్టాక మళ్ళీ ఇక్కడ వచ్చి గడపకి పూజ చేయాలి అని చెప్తారండి. గడపకి పూజ చేసుకున్న తర్వాత అలాగే భూదేవికి కూడా నేను పూజ చేసుకుంటానండి. అమ్మవారికి కూడా దండం పెట్టుకుంటానన్నమాట. ఇప్పుడు ఇక్కడ తులసి మొక్క అయితే పెట్టానండి. నేను రీసెంట్గా ఇది పెట్టుకున్నాను అన్నమాట. మేము కొత్తగా వచ్చాం కదండి ఇక్కడ. అది ఇంకా మొక్క అయితే పెద్దది పెరగలేదన్నమాట, చిన్న మొక్క. అది పెట్టుకొని నిత్యము ఇలాగా దీపారాధన అయితే చేసుకోవడం జరిగిందన్నమాట. తులసి మొక్క అయితే బాగుందండి. తులసి అమ్మవారు, మనము తులసి అమ్మవారిని మన ఇంటి ముందర పెట్టడం వల్ల వచ్చే మొక్కని ఇంకొచ్చే గాలి చాలా మంచిదండి, మనకి ఆరోగ్యము ఇస్తుందన్నమాట. అలాగే అది ఏ నెగిటివిటీ రాకుండా అమ్మవారు మన ఇంటినంతా కాపాడుతారు అనేసి మన పెద్దలైతే చెప్తారన్నమాట అండి. ఇప్పుడైతే అమ్మవారికి ఫస్ట్ నీళ్ళు
పోస్తానండి. పోసిన తర్వాత పసుపు, కుంకుమ, పుష్పము, అక్షింతలు వేసి దండం అయితే పెట్టుకొని దీపము, అగరబత్తులు, నైవేద్యము, కొద్దిగా నీళ్ళైతే పెడతానండి. ఇలా పెట్టి అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకుంటాను అన్నమాట, తులసమ్మ వారికి. అలాగే ఈ ప్రకృతికి అయితే నేను దండం పెట్టుకుంటానండి. ఎందుకంటే ఆ అమ్మవారు ప్రకృతి అండి. మనకి లలితా సహస్రనామంలో కూడా వస్తుందన్నమాట. వర్ణాశ్రమ విదాయిని అంటే అన్ని వర్ణంలోనూ, అన్ని జీవరాశుల్లోనూ, అన్నిట్లోనూ అమ్మవారు ఉన్నారండి. అమ్మవారికి, యూనివర్స్కి, బ్రహ్మాండానికి కూడా నేను థ్యాంక్స్ చెప్తానన్నమాట. నాకు ఈరోజు ఇంతటి అవకాశాన్ని ఇచ్చి నీ సేవ చేసుకునే అంత భాగ్యాన్ని ఇచ్చావు అనేసి ఆ ప్రకృతి మాతకు కూడా ఇస్తానండి. అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతా కిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయా ముగ్ధా ముహుర్విదతతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదుషోర్మధుకరీవ మహోత్పలేయా सा मे श्रियं दिशतु सागर संभवायः आमीलिताक्षमतिगम्य मुदा मुकुन्दम् आनन्दकन्दमनिमेषमनङ्गतन्त्रम् आकेकरस्थितकनीनिकपक्ष्मनेत्रं भूत्ये भवेन्मम भुजङ्गशयाङ्गनायः बाह्वन्तरे मधुचिताश्रितकौस्तुभेया हारावली बहरिनीलमयी विभाति कामप्रदा भगवतोऽपि कटाक्षमाला कल्याणमावहतु मे कमलालयाया कालाम्बुदालिललितोरसिकैटभारे दारादरे स्फुरति या तटिदङ्गनेव मातुः समस्तजगतां महनीयमूर्ति भद्राणि मे दिशतु भार्गवनन्दनाय प्राप्तं पदं प्रथमतः खलु यत्प्रभावान् माङ्गल्यबाजिमतुमादिनि मन्मतेन मय्यापतेत्ततिहमन्तरमीक्षणार्थं मन्दालसञ्चमकरालय कन्यकाय विश्वामरेन्द्रपदविभ्रमदानदक्षम् आनन्दहेतुरधिकं मुरविद्विषोऽपि ईशं निशीयतु मयि क्षणमीक्षणार्थं मिन्दीवरोदरसहोदरमिन्दिराय इष्टाविशिष्टमतयोऽपि ययादयार्त्या तृष्ट्या त्रिविष्टपपदं सुलभं लभन्त्ये दृष्टिं प्रतिष्ठकमलोद्धरदीप्तिरिष्टां पुष्टिं कृशिष्ट मम पुष्करविष्टराय दद्यादयानुपवनो द्रविणाम्बुदारा अस्मिन्न किञ्चन विहङ्गशिशौ विषन्ने दुष्कर्मगर्ममपनीय चिराय दूरं नारायणप्रणयिनी नयनाम्बुवाहः गीर्देवतेति गरुडध्वजसुन्दरीति शाकम्भरीति शशिशेखरवल्लभेति सृष्टिस्थितिप्रलयकेलिषु संस्थितायै तस्यै नमस्त्रिभुवनैकरोस्तरुण्यै श्रुत्यै नमोऽस्तु शुभकर्मफलप्रसूत्यै रत्यै नमोऽस्तु रमणीयगुणान्नवार्यै शक्त्यै नमोऽस्तु नालीकनिबाननायै नमोऽस्तु दुद्गोततिजन्मभूम्यै नमोऽस्तु सोमामृतसोदरायै नमोऽस्तु नारायणवल्लभायै नमोऽस्तु हेमाम्बुजपीठिकायै नमोऽस्तु भूमण्डलनायिकायै नमोऽस्तु देवादिदयापरायै नमोऽस्तु शाङ्ग्लायुधवल्लभायै नमोऽस्तु देव्यै भृगुनन्दनायै नमोऽस्तु विष्णोरुरसिस्थितायै नमोऽस्तु लक्ष्मी कमलालयायै नमोऽस्तु दामोदरवल्लभायै नमोऽस्तु कान्त्यै कमलेक्षणायै नमोऽस्तु भूत्यै भुवनप्रसूत्यै नमोऽस्तु देवादिभिरर्चितायै नमोऽस्तु नन्दात्मजवल्लभायै सम्पत्कराणि सकलेन्द्रियनन्दनानि
साम्राज्यदानि विभवानि सरोरुहाक्षि त्वदन्तनानि दुरिताहरण्योद्यदानि मावेव मातरनिशं कलयन्तु मान्ये यत्कटाक्षसमुपासना विधिः सेवकस्य सकलार्धसम्पदः सन्तनोति वचनाङ्गमानसै त्वां मुरारिहृदयेश्वरीं भजे सरसिजनिलये सरोजहस्ते धवलतमांशुकगन्धमाल्यशोभे भगवती हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकर प्रसीद मह्यं दिग्भस्तिभिक्कनककुम्भमुखावसृष्ट सर्वाहहीनविमलचारुचलप्लुताङ्गीं प्रातर्नमामि जगतां जननीमशेष लोकादिनाथ गृहिणीममृतादिपुत्रीं कमले कमलाक्षवल्लभे त्वं करुणापूरतरङ्गितैरपाङ्गै अवलोकय मामकिञ्चनाना प्रथमं पात्रमकृत्य मन्दयाय देवी प्रसीद जगदीश्वरि लोकमाता कल्याणगात्रि कमलेक्षण जीवनाते दारिद्र्यभीतिहृदयं शरणागतं मा आलोकय प्रतिदिनं सदैरपाङ्गै सुवन्ति ये सुतिभिरन्मुहुभिरन्वहं त्रयीमयी त्रिभुवनमातरं रमां गुणाधिका गुरुतर भाग्यभागजिनो भवन्ति दे भुवि बुधभाविताशया श्रीमच्छङ्कराचार्यकृत श्रीकनकदारा स्तोत्रं सम्पूर्णम्. నేను రోజు అయితే ఇలాగ పారాయణ అయితే చేసుకుంటానండి. ఈరోజు మొదటి రోజు శ్రావణ శుక్రవారం కాబట్టి కనకదార, అలాగే లలితా సహస్రనామం, అలాగే దేవి ఖడ్గమాల పారాయణం అయితే చేసుకున్నానండి. నాకు ఈ పూజ అయిన తర్వాత టైం ఉంటే పారాయణం అయితే చేసుకుంటానండి. టైం లేదనుకోండి ఫోన్లో ప్లే చేసేస్తానండి. నా పని చేసుకుంటూ పాడుకుంటున్నాను అనమాట. పారాయణం చేసుకుంటానండి. నేను ఫోన్లో ప్లే అవుతుంటుంది, నేనైతే పారాయణం అయితే చేయడం జరుగుతానన్నమాట. ఇలా నా ప్రతిరోజు శ్రావణ మాసము శుక్రవారం అనే పారాయణం చేయనండి. నేను డైలీ ఏది చేసినా ఏది చేయకపోయినా లలితా సహస్రనామం అయితే రోజు పారాయణం చేస్తానండి. 1 అవర్ నేను సాధన అయితే చేస్తానన్నమాట. నాకు అది డైలీ అలవాటు అయిపోయిందండి. నాకైతే నేను ఎప్పుడు నేర్చుకున్నానో లలితా సహస్రనామము అప్పటి ఇంకా రోజు పారాయణం అయితే చేస్తానండి నేనైతే. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మార్నింగ్ ఇంకా పిల్లలైతే లేసారండి. వాళ్ళతో పాటు కొద్దిగా బయట అయితే కూర్చున్నాను అన్నమాట. పూజ అయిన తర్వాత గాలికి చల్లగా వస్తుంది అనేసి ఇప్పుడు ఇక్కడ సాంబార్ అయితే చేస్తున్నానండి. ఇడ్లీ సాంబారు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి బ్యాల్ తీసుకునేసి కడిగేసి అందులోకి ఉప్పు పసుపు యాడ్ చేసి స్టవ్ మీద అయితే పెట్టానండి. ఇక్కడ ములక్కాడలు కట్ చేసుకుని అలాగే కొద్దిగా నీళ్ళు కొద్దిగా ఉప్పు వేసి అవి సపరేట్గా ఉడకడానికి పెట్టానండి. ఇప్పుడు ఎర్రగడ్డ, టమాటా, అలాగే వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు ఇవి కట్ చేసుకున్నానండి. నేను సాంబార్ అయితే నేను చూపించానండి మన ఛానల్లో, మునక్కాయ సాంబారు సేమ్ అంతేనండి. ఇక్కడేం డీటెయిల్గా చూపించట్లేదు కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతేనన్నమాట. నేను ఏం చేస్తున్నాను ఏంటి అనేసి. ఇప్పుడేమో ఇడ్లీ పిండి వేస్తున్నానండి. కొద్దిగా నూనె రాసేసి ప్లేట్లకంతా ఇడ్లీ అయితే వేసి పెడుతున్నాను అన్నమాట. మా పిల్లలకి సాంబార్ అంటే చాలా ఇష్టం అండి. సాంబారు ఇడ్లీ అయితే బాగా ఇష్టపడి తింటారన్నమాట. ఈరోజేమో పిల్లలు ఇద్దరికి పాపకైతే ఫీవర్ వస్తుందండి. తన్నేమో స్కూల్కి అయితే పంపించట్లేదు నేనైతే. మా బాబు వాళ్ళ అక్క వెళ్ళలేదని వాడు కూడా నేను స్కూల్కి వెళ్ళను అన్నాడన్నమాట. ఇంకా సరేలే ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి పిల్లల్నేమో స్కూల్కి అయితే పంపించట్లేదండి ఈరోజు. ఇడ్లీ సాంబార్ చేసేసి
చేద్దాము అనేసి ఇక్కడైతే చేస్తున్నానండి. ఇదేమో ములక్కాడలు సపరేట్గా ఉడకపెట్టుకోవాలండి. ఎందుకు ఇలా ఉడకపెట్టుకోవాలంటే ములక్కాడలు చేదు ఉంటుందండి. అలానే డైరెక్ట్గా వేసామనుకోండి కొద్దిగా సాంబార్ అనేది చేదు ఉంటుందన్నమాట. సపరేట్గా ఇలాగా ఉడకపెట్టుకొని కొద్దిగా వాటర్ వంచేసామనుకోండి చాలా బాగుంటుందన్నమాట. ఇడ్లీ అయితే ఉడికాయండి, అవైతే దించేస్తున్నాను అన్నమాట. ఇక్కడ కొద్దిగా సాంబార్కి ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి కదండి. బౌల్ అయితే యాడ్ చేసుకున్నాను అన్నమాట. బౌల్ యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేశానండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము పోపు వేసుకోవాలండి. సాసులు అయితే యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. సాంబార్ ఇలా చేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారి, చాలా మంచిగా ఉంటుంది. ఇడ్లీలోకి తినచ్చండి, ఇది అన్నంలోకి బాగుంటుంది. సంగట్లోకి మీరు ఏ దేంట్లో కన్నా సాంబారు తినచ్చండి, చాలా బాగుంటుందన్నమాట. మా పిల్లలకి మునక్కాడలు అంటే చాలా ఇష్టం అండి, వాళ్ళు చాలా ఇష్టపడి తింటారన్నమాట. అలాగే ఆనియన్, కరివేపాకు, టమోటో వేసేసి కొద్దిగా ఇలాగ వేయించుకోవాలండి. బాగా ఉడకాలన్నమాట అవి. ఇందులో కూడా కొద్దిగా టమాటా, పసుపు, ఉప్పు, దాల్ వేసి ఉడకపెట్టుకున్నానండి. ఇవి సపరేట్గా కుక్కర్లో ఉడికాయన్నమాట. ఇదేమో సాంబార్ పౌడర్ అండి. నేను తిరుగుబాత పోపు వేస్తాం కదండి, అప్పుడు అందులోకి యాడ్ చేసేస్తానన్నమాట సాంబార్ పౌడరు. చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి అవి కాగడానికి అక్కడ పెట్టానన్నమాట. ఇందులోని వాటరే వేసానండి, సపరేట్గా ఏమి యాడ్ చేయలేదన్నమాట. ఇంకా ములక్కాడలు నేను పెట్టుకున్నాను కదండి, అవి అందులోకి వేసేసానన్నమాట. మనము ఇలా వేయడం వల్ల చాలా మునక్కాడలు కూడా ఉప్పు కారం అనేది పడుతుందన్నమాట అండి. ఇప్పుడు ఇందులోకి స్మాష్ చేసుకుంటున్నాను అన్నమాట. దాల్ అయితే ఇలాగా స్మాష్ చేసుకోవడం వేస్తే కనుక చాలా బాగుంటుందండి. ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను అన్నమాట. దాల్ అంతే చాలా ఈజీ అండి. సాంబార్ అయితే చాలా టైం ఏం పట్టదన్నమాట. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి, చాలా హెల్దీ అండి ఇది సాంబార్ అయితే. ఏ మసాలా ఐటమ్స్ ఏమీ ఉండవు, చాలా బాగుంటుంది తినడానికైతే. ఇప్పుడైతే సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. మనం ఇంకా లాస్ట్లో కొద్దిగా ఉడికాక కొత్తిమీర యాడ్ చేస్తే అయిపోయిందండి సాంబార్ అయితే. ఇప్పుడు ఇక్కడ అన్నీ వాష్ చేసేసుకుంటున్నానండి. నాకు అప్పుడు పని అప్పుడే అయిపోవాలండి. నేను అలాగే క్లీన్ చేసుకునేస్తానన్నమాట. వంట చేస్తూనే కిచెన్ అంతా క్లీన్ చేసేస్తానండి నేను, అలాగే పెట్టుకోనన్నమాట. ఇప్పుడు పిల్లలిద్దరికీ స్నానం అయితే చేపించేసానండి. ఇప్పుడు స్నానం చేసిన తర్వాత ఈరోజు మొదటి రోజు కదండి, శుక్రవారము, శ్రావణ మాసము. పిల్లల్ని ఇద్దరిని తీసుకొని గుడికి వెళ్దాము అనేసి బయలుదేరుతున్నామండి. గుడి అయితే మాకు చాలా దగ్గరలోనే ఉందండి, చాలా ఏం దూరం వెళ్ళక్కర్లేదు. కొద్దిగా పోతే అమ్మవారు ఉంటారు, అక్కడే శివయ్య కూడా ఉంటారండి. అలాగే ఆంజనేయ స్వామి, అలాగే గణేష అందరూ అక్కడే ఉంటారు కాబట్టి అమ్మవారి గుడికి అయితే రోజు వెళ్తానండి. ఎందుకంటే పిల్లలు స్కూళ్ళకు వెళ్ళడానికి ఎప్పుడు కూడా ఆ దారిలోనే వెళ్ళాలి. అలా వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకొని స్కూల్ని ఇంకా పిల్లలతో వదిలేసి వస్తానన్నమాట. నడుచుకొని రాండ్రా ఇక్కడే పక్కన కదా అంటే, లేదు మేము సైకిల్లోనే వస్తాము అనేసి సైకిల్లో వచ్చారండి. వస్తానట్లే ఫస్ట్ కాళ్ళు అయితే కడుక్కుంటామండి. కడుక్కొని ఇప్పుడైతే గుళ్ళోకి వెళ్తామన్నమాట. ఫస్ట్ శివయ్యకి అయితే మా పిల్లలిద్దరూ అభిషేకం అయితే చేశారండి. శివయ్యకి అభిషేక ప్రియుడు కదండి, మనము ఏం పెట్టుకుపోయినా చాలండి. ఒక్క పాలు, ఒక్క చెంబులో నీళ్ళు పోసిన చాలండి, శివయ్య సంతోషిస్తాడన్నమాట. త్వరగా కరిగిపోతాడండి శివయ్య. మనము అభిషేక ప్రియుడు, చాలా ఖర్చుతో కూడిన పని అయితే లేదండి. ఒక చెంబు నీళ్ళు పోసినా కూడా భగవంతుడు మనకి ఎంత ప్రీతినిస్తాడంటే అంత ప్రీతి ఇస్తాడండి మనకి. మా పాప కూడా ఇప్పుడైతే శివయ్యకి అభిషేకం నీళ్ళు పోసిందండి. ఇప్పుడు మా
మా పిల్లలకు కూడా నేను అదే చెప్తానండి, భగవంతుడికి సేవ చేయాలండి మంచిది అనేసి చెప్తానన్నమాట. నేనైతే మా పిల్లలకు కూడా, మా పాప కూడా చేస్తుందండి, చెప్పింది, ఏది కూడా కాదని చెప్పదు. తనకు కూడా ఇంట్రెస్ట్ గుడికి వెళ్ళడము, అక్కడ దీపాలతో ఒత్తులంతా పెట్టడము అలా చేస్తుందండి. చిన్న చిన్న సేవ ఇప్పటి ఇంకానే మన పిల్లలకి ఇలా అలవాటు చేయాలి అనుకుంటానండి. ఎందుకంటే మన పిల్లలు కూడా ఎక్కడ కూడా వేరే దారులకి అట్రాక్ట్ కాకుండా ధర్మ మార్గంలో నడుస్తారండి. మనం అస్సలు భయపడనక్కర్లేదన్నమాట. మన పిల్లల్ని ఇద్దరిని ఆ భగవంతుడు ప్రొటెక్ట్ చేస్తారండి. ఇలా మన పిల్లలకి నేర్పించడం వల్ల నేను అలానే అనుకుంటానన్నమాట. ఇక్కడేమో గిన్నెలు కడగడానికి ఉన్నారండి. పాప మా అమ్మాయి బయట ముగ్గేస్తుందన్నమాట. ఇంకా పంతులు గారికి పూజకి టైం అయిపోతుంది అనేసి నేనే కడిగిచ్చానండి. నేను సేవ కింద భావించి చేస్తానండి. అమ్మవారు నా చేతుల మీదుగా ఈరోజు ఈ సేవ చేయించుకోవాలి అని ఉన్నారు ఏమో. భక్తిపూర్వకంగా మనస్ఫూర్తిగా నేను భగవంతుని చేసే సేవగా భావించి చేస్తానండి. నేను ఏ పని చేసినా కూడా ఇంకా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. వచ్చేసిన తర్వాత పిల్లలకి ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశానండి. ఇంకా స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి లంచ్ బ్యాగ్ ఏం రెడీ చేయలేదండి. మళ్ళీ చేసుకున్నాంలే మధ్యాహ్నం అనేసి గమ్మున అయిపోయానన్నమాట. పిల్లలంతా తినేసిన తర్వాత అంతా వాష్ చేసేసి ఇప్పుడు బట్టలు అయితే వాష్ చేస్తున్నానండి. నేను బట్టలు ఆ రోజే వాష్ చేసేస్తానండి. నేను బట్టలు అయితే స్టాక్ పెట్టుకోనండి, నాకు అలా నచ్చదు. ఇమ్మీడియట్గా పని అయితే అయిపోవాలండి. ఇంట్లో అంతా నీట్గా ఉంటే మళ్ళీ కాసేపు అన్నా కూర్చుంటాను, లేకపోతే ఏదన్నా చదువుకుంటాను. అలాగా టైం యూటిలైజ్ చేసుకుంటానండి. వీడియో పని ఎడిట్ వరకు అలా చూసుకుంటానన్నమాట టైం ఉన్నప్పుడు. ఇప్పుడు నాకేమో మిషన్ లేదండి, వాషింగ్ మిషన్. నేను ఎప్పుడు హ్యాండ్ వాషెస్ చేస్తానన్నమాట. ఇవంతా ఇలాగా హ్యాండ్ వాష్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇలా బట్టలు అయితే ఉతుక్కుంటున్నానండి. మనం హ్యాండ్తో వాష్ చేసేకి మిషన్లో వేసేకి చాలా డిఫరెన్స్ ఉంటాయండి. క్లాత్స్ అయితే మిషన్లో వేయడం వల్ల త్వరగా అయితే పాడైపోతాయండి. బట్టలు అయితే మనము హ్యాండ్లో చేసినంత నీట్గా మిషన్లో అయితే ఉండవండి బట్టలు అయితే. ఇంకా కొందరు వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి అవసరం అండి. ఎందుకంటే టైం మేనేజ్మెంట్ చేయాలి కాబట్టి, వాష్ చేయడం కష్టం కాబట్టి వాళ్ళకైతే ఉండాలి. నేను హౌస్లోనే ఉంటాను కాబట్టి నేను హ్యాండ్ వాషెస్ చేసేసుకుంటానండి. పిల్లలవి నావే కదండి. మా వారు ఎప్పుడో ఒకసారి వస్తారన్నమాట. అయినా కూడా డైలీ చేయాలంటే కష్టమేనండి. ఏం కాదులేండి, మనం ఇది చేయడం వల్ల మనకి మంచి ఎక్సర్సైజ్ అవుతుందండి. దానికోసము కూడా చేసుకోవచ్చు. నీట్గా వాష్ అవుతుంది, బట్టలు కూడా నీట్గా ఉంటాయి. అలాగే మనకు కూడా ఎక్సర్సైజ్ కూడా అవుతుందండి మంచిగా బట్టలు మనం వాష్ చేయడం వల్ల. ఇప్పుడు వచ్చేసి ఇక్కడైతే ఆరేస్తున్నానండి బట్టలు అయితే. ఇప్పుడేమో టైం వచ్చేసి ఒక 10:30 అలా అవుతుందండి. మనము ఎర్లీ మార్నింగ్ త్వరగా లేస్తే మనకి త్వరగా టైం అయితే పనులన్నీ అయిపోతాయండి. టైం చాలా ఉంటుందన్నమాట మనకైతే. లేట్గా లేసామనుకోండి ఆ రోజంతా హడావుడిగానే ఉంటుందన్నమాట. ఎక్కడ పనులు అలానే ఉంటాయండి. మనకి ఎర్లీ మార్నింగ్ 5కి లేయడం వల్ల ఎంత అడ్వాంటేజెస్ అంటే మనకి తొందరగా పనులు అవుతాయండి. టైం కూడా కొంచెం దొరుకుతుంది. ఆ టైంని మనం ఏదన్నా మన పర్సనల్ వర్క్కి ఉపయోగించుకోవచ్చండి. ఏదన్నా మంచిగా రాసుకోవడము, లేదా ఏదన్నా చదువుకోవడము, ఏదన్నా తెలుసుకోవడము దానికి యూటిలైజ్ చేసుకోవచ్చు. లేకపోతే కాసేపు పని అయ్యాక రెస్ట్ చేసుకోవచ్చండి, పడుకోవచ్చు. మీకు ఏది ఇష్టం ఉంటే దానికి ఉపయోగించుకోవచ్చు అన్నమాట. టైం అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు వెళ్ళిపోయిన టైం మళ్ళీ రేపు రాదన్నమాట. టైం మట్టుకు వేస్ట్ చేయకూడదు. మనమైతే మంచిగా ఉపయోగించుకోవాలండి మంచి పనులకి. ఇక్కడైతే ఇలాగా వాష్ చేసేసి
ఇవన్నీ క్లిప్ పెట్టేస్తానండి. డైలీ ఇలాగే చేసుకుంటానన్నమాట. ఈరోజు ఏమీ నాకు కొత్త కాదండి. నా ప్రతిరోజు డైలీ రొటీన్ నాది ఇదే అవుతుందన్నమాట అండి. అన్నీ ఇలాగా పిండేసి నీట్గా విదిరించి ఇలాగా ఆరేస్తాం కదండి, అప్పుడు మనకి బట్టలు కూడా బాగా నీట్గా ఉంటాయండి. అలాగే ఫోల్డ్ చేసుకుంటే అస్సలు ఐరన్ కూడా చేయక్కర్లేదు.